హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షల్ సిస్టర్ వ్లాగ్స్. సో ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా మేమైతే మా ఇంట్లో పూజలు జరుపుకున్నాము. మా పూజలు అయితే చాలా అంటే చాలా చాలా బాగా జరిగాయి. సో చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మీకు తులసి చెట్టు చూపిస్తాను రండి. సో చూడండి, ఇక్కడ మా తులసి పూజ అయితే చాలా బాగా జరిగింది. ఉసిరికాయ దీపాలు, పిండి దీపాలు, నార్మల్ దియా, ప్రసాదం, డూస్టిక్, అగరబత్తీలు. అండ్ మా మమ్మీ అయితే కొంచెం డెకరేట్ చేసింది. ఫ్లవర్స్, కాటన్ ఫ్లవర్ అండ్ బ్యాంగిల్స్ కూడా వేసింది. కొబ్బరికాయ కొట్టారు, వాటి వాటర్ని పెట్టారు. చాలా బాగా చేశారు. మా పేరెంట్స్ చేశారు, ఇద్దరు మా మమ్మీ అండ్ డాడీ చేశారు. మార్నింగ్ 3 o'clockకి లేచారు. మేము 5 o'clockకి లేసాము, నేను మా చెల్లి వాళ్ళు. సో ఇంకో ఉసిరికాయ దగ్గర పెట్టేసేసారు. 8 దీపాలు పెట్టారు ఇక్కడ. అండ్ ప్రసాదం కూడా పెట్టారు గాయస్. మా అమ్మ అయితే పరమన్నం చేసింది. అండ్ పిండి దీపం అండ్ ఉసిరికాయ దీపాలు పెట్టారు. నెక్స్ట్ దిస్ ఈస్ ద వన్ ట్రీ విచ్ లార్డ్ శివ లవ్స్ అ లాట్, దట్ ఈస్ బిల్వపత్రి టీ. సో ఇక్కడ కూడా దీపం పెట్టి, అగరబత్తీలు పెట్టి, ప్రసాదం పెట్టి, ఫ్లవర్స్ పెట్టారు, బొట్లు పెట్టారు. హియర్ చూడొచ్చు మీరు. ఫుల్ వీటి 2 చెట్ల కొమ్మలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అవి 2 అక్కడ అటాచ్ అయిపోతున్నాయి అంతే. అండ్ ద ట్రీ విచ్ ఐ లవ్ ఈస్ దిస్ ట్రీ, ద మోస్ట్ ఫేవరెట్ ట్రీ టు మీ, బిల్వపత్రి ట్రీ. అండ్ టెంపుల్కి వెళ్ళాలి కానీ కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి కదా. సో ఇవే మాకు కావాల్సిన పదార్థాలు, పిండి దీపాలు అండ్ ఆల్. ఇక్కడ టెంపుల్కి వచ్చేసి మా అమ్మగారు అయితే ముగ్గు పెడుతున్నారు. ఇక్కడ పసుపు కుంకుమాలతో పెడుతున్నారు. మీలో ఎంతమంది కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు అండ్ ఈవెన్ గురునానక్ జయంతి ఎంతమంది జరుపుకుంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి. మేమైతే కార్తీక పౌర్ణమి జరుపుకుంటాము. మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. అండ్ హియర్ మీరు చూడొచ్చు, ఒక్కొక్క దీపం ఒక్కొక్కలం పెడుతున్నాము. మిడిల్లో ఉంది మా డాడీ పెట్టారు, అటు సైడ్ ఉంది మా మమ్మీ, ఇటు సైడ్ ఉంది నేను, అటుది మా చెల్లి, ఇటుది మా చిన్న చెల్లి అనమాట. అండ్ మిగతా నార్మల్ దియాస్ అండ్ పిండి దియాస్ని మా డాడీ పెట్టారు. నేను పెడతాను మా చిన్న చెల్లి అనింది, బట్ మా డాడీ అండ్ మా మమ్మీ పెట్టారు వాటిని. సో ఇంకా అలా పెట్టేశారు గాయస్. అండ్ మీలో ఎంతమందికి శివయ్య ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. అండ్ మీకు ఏ ఫెస్టివల్ ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఈవెన్ కార్తీక మాసంని ఎంతమంది పాటిస్తారో కూడా కామెంట్ చేయండి. అయ్యో మీరు చూడొచ్చు, మా దీపాలు అయితే వెలిగిపోతున్నాయి అలాగా. చాలా బాగున్నాయి కదా గాయస్. ఒక్కొక్కటి ఒక్కొక్కరం పెట్టాము. అండ్ మేము ఎవ్రీ ఇయర్ ఈవినింగ్ వెళ్తాము, కానీ ఈసారి మార్నింగ్ ఎందుకు వెళ్ళామంటే పబ్లిక్ చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది అని వెళ్ళాము. కానీ మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి చాలా మటుకు పబ్లిక్ ఉన్నారు. సో ఈవెన్ నేను మీకు టెంపుల్ అంతా క్యాప్చర్ చేసి చూపిస్తాను, బట్ జస్ట్ వెయిట్ ఫర్ 2 seconds, ఐ విల్ షో యూ. సో మా దీపాలు బాగా వెలుగుతున్నాయి కదా. సో అండ్ హియర్ మీరు ఇక్కడ చూడొచ్చు, దట్ ఇది బిఫోర్ వీడియో అన్నమాట. సో ఇది టెంపుల్ చూపిస్తున్నాను, చూసేయండి.
మేము అనుకున్న దానికంటే కొంచెం తక్కువ పబ్లికే ఉన్నారు, కానీ ఎర్లీ మార్నింగే పెట్టేసి వెళ్ళిపోయారు. మాకైతే స్పేస్ దొరికింది. మా చెల్లి వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారో వాటిని. అండ్ ఇక్కడ స్వస్తిక్ షేప్లో ఎవరో పెట్టారు ఉసిరికాయ దీపము. అండ్ ఇదే మా టెంపుల్ క్యాప్చర్. అండ్ ఇది శివాలయం అన్నమాట. కొబ్బరికాయ కూడా కొట్టేసారు, మా డాడీ కొట్టేశారు కొబ్బరికాయని. అండ్ చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. శివయ్య బ్లెస్సింగ్స్ మీకు అండ్ మా ఫ్యామిలీకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ హారతి కూడా ఇచ్చేస్తున్నారు మా పేరెంట్స్. అండ్ మా ఛానల్ని ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ, బాయ్. కీప్